వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలో కోడిపందాలు, జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి అధికారులకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన మండల రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఇతర విభాగాలు సమన్వయంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పేరుతో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో నిరంతర నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్ఐ మదీనా బాషా మాట్లాడుతూ కోడి పందాలు, జోదం నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల లెవెల్లో ఇప్పుడు నేను ఎస్హెచ్ఓ గారు, ఎంపీడీఓ గారు అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము ఎలా రెస్పాన్సిబుల్ అవుతామో అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఎవరినైతే మనం ప్రొసీడింగ్స్ ఇచ్చున్నామో స్టాఫ్, పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, విఆర్ఓ లేదంటే మహిళా పోలీసు, మీ అందరూ కూడా విలేజ్లో మీరు ఉంటారు కాబట్టి మీరు అనేది యాక్టివ్ రోల్. సో పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఆ షామియానా వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఆ ల్యాండ్ వాళ్ళని ఎక్కడైతే ప్రీవియస్గా మనకి ఆ బరి అనేది వేశారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం చేసుకొని కండక్ట్ చేయాలి ఒక గ్రామ సభలాగా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టాప్ డౌన్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ 2 యాక్ట్స్, దీని ప్రకారం వాళ్ళు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకొని పడతాయి కాబట్టి వీటిని ప్రోత్సహించడానికి వీల్లేదు అని చెప్పేసి మీరు టాప్ డౌన్ వేయించి టాప్ డౌన్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కూడాను మనకి పేపర్లో పబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది విలేజ్ లెవెల్లో బీఆర్ఓలో ఎప్పుడైతే మీకు మీటింగ్ జరుగుతుందో, అవేర్నెస్ మీటింగ్ జరుగుతుందో ఒక ర్యాలీలా కండక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, కంటెంట్ ఏదైతే ఉందో మీ మినిట్స్ అండ్ ఈ టాప్ డౌన్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. అదేవిధంగా ఈ షామియానా టిప్ టాప్ వాళ్ళకి మీకు నోటీస్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగానే నోటీసులు సర్వ్ చేయండి. లాస్ట్ టైం చాలా సైట్స్ విజిట్ చేయడం జరిగింది. విఆర్ఓలు అందరికీ ఐడియా ఉంది. మొత్తం 6 విలేజెస్ అంటే గుండుగోలు, పోళ్ళ అండ్ ఇటు భీమడోలు, ఇవన్నీ కూడా మనకి అంటే చిన్న చిన్నగా అవ్వచ్చు అవి, కానీ మీడియా మనకి చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే కన్నా ముందే మనం ఎక్కడ ఈ ఇష్యూ జరుగుతుంది అనేది సైట్ ఫస్ట్ జాయింట్గా విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత మండల లెవెల్ కమిటీకి చెప్తే అప్పుడు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ పంపించడం జరుగుతుంది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ప్రివెంటివ్ యాక్షన్ చేస్తున్నాం. అలాంటి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రీవియస్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో మేము చెప్పేది ఏంటంటే జిఎంఎస్కి లిస్టు గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నాం. రావాల్సిన ఎవరు ఉంటే కొంచెం మీరు అక్కడ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళందరూ మేము తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తాం. మనందరూ కూడా ఫైనల్ ఎట్ లాస్ట్ హైకోర్టు వాళ్ళకి జవాబు చెప్పాలి. సో రికార్డ్ పర్పస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఉండాలి. దీనికి సంబంధించి ఎక్సైజ్ గురించి కూడా మేడం గారు చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మాకు రిక్వెస్ట్ ఇస్తుంటే మా నుంచి కూడా కేసు బుక్ చేయడం ఎక్సైజ్ కేసు కూడా. ఈ సంవత్సరం కొత్తగా సెక్రటరీస్ విఆర్ఓస్ చాలా మంది మార్పులు చేర్పులు జరగడం కూడా జరిగింది కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, అలాగే మన ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి పండుగ అనేది జరుపుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మనం కూడా కొన్ని సంవత్సరం మర్చిపోతున్నాం. అవన్నీ మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇప్పుడు కొన్ని రంగోలీ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ టగాబాల్ పెట్టచ్చు, ఒక చిన్న క్రికెట్ లాంటివి పెట్టించవచ్చు, మ్యూజిక్ చైర్స్ పెట్టించవచ్చు. ఇలాంటివి కొంచెం మనం అవేర్నెస్ కనుక కొంచెం విలేజ్లో పెద్దవాళ్ళ సమక్షంలో అంటే విలేజ్లో ఉండే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరి సమక్షంలో మనం పెట్టుకుని ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కనుక మనం చేయడం కనుక జరిగితే కనుక ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అనేది నిజంగా సంక్రాంతి లాగా అనిపిస్తుంది మనందరికీ కూడా. పోలీస్ గ్రౌండ్స్ లో నిత్యం కవాత్, డ్రిల్లులు వంటి శిక్షణ కార్యక్రమాలతో ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల మహిళా పోలీసులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధానంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను ప్రకాశం జిల్లా ఎస్పీ సతీమణి శృతిదండు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు ఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్ రాధిక ఐపీఎస్, జిల్లా కలెక్టర్ సతీమణి పి సుజాత, ఒంగోలు ఎమ్మెల్యే సతీమణి దామచర్ల నాగసత్యలత హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, ఎద్దుల బండ్ల
పొట్టేల ప్రదర్శన, గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నందినగర్లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్లా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా 100 ఎకరాలు తీసుకున్నారని, ఈ విషయానికి సంబంధించి విద్యార్థులు పోరాడినప్పటికీ ఆందోళనను అణచివేశారని అన్నారు. ఉర్దూ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, అధ్యక్షులు హైదరాబాద్ కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్ లోంచి పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్ కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈ రోజు ఆ స్థలాలకు ఇచ్చిన, ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా, వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బిఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సుమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ దాష్టీకానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు.
సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంత పుళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుండి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. ప్రతిసారి ఉన్నట్లే ఈసారి కూడా టోల్ గేట్ల వద్ద రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగానే ఉంది. పతంగి, కీసర టోల్ గేట్స్ దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులో తెచ్చి వాహనాలు పంపిస్తున్నారు. విజయవాడ నుండి ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు 1,00,000కు పైగా ప్రయాణికులు వెళ్లగా ఈ రోజు రాత్రిలోపు 3 లక్షలు దాటుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమ ఓఎన్జీసీ బావి వద్ద ఘటనా స్థలిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. అధికారులతో సమీక్ష, నష్టపరిహారంపై కీలక ఆదేశాలు. పుణె పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ కు హాజరైన మంత్రి నారా లోకేష్. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు అత్యంత కీలకమని వెల్లడి. రైతులకిచ్చిన హామీని అమలు చేయమనడం తప్పెలా అవుతుంది? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి. నందినగర్లో విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.